నామినేటెడ్ పదవుల కోసం కూటమి నేతలు తహతహలాడిపోతున్నారు. ఇప్పటికే పలు విడతల్లో ఆయా పదవులను ప్రకటించగా ఇంకా కొన్ని కీలకమైన పదవులు ప్రకటించాల్సి ఉంది. అయితే ఏపీలో కీలక దేవాలయాల్లో ఒకటైన విజయవాడ దుర్గగుడి పాలక మండలి చైర్మన్ పదవి కోసం కూటమిలో తీవ్ర పోటీ నెలకొంది. తమకంటే తమకే ఆ పదవి కావాలంటూ 3 పార్టీలు పట్టుబడుతున్నాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికే ఆ పదవి దక్కాలన్న డిమాండ్ రోజురోజుకు బలపడుతోంది. మరి అందుకు కూటమి పెద్దలు సుముఖంగా ఉన్నారా? కాపు సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వంలో అయినా న్యాయం జరిగేనా? ఏపీలోని ప్రముఖ దేవాలయాల్లో విజయవాడ దుర్గగుడి ఒకటి. విజయవాడ దుర్గగుడి పాలక మండలి చైర్మన్ పోస్టు కోసం ప్రస్తుతం కూటమి పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. ఆశావహులు తమకంటే తమకే కావాలంటూ అధిష్టానాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు దఫాలుగా విడుదల చేసిన నామినేటెడ్ పోస్టుల్లో తెలుగుదేశం పార్టీకి అధిక ప్రాధాన్యత దక్కింది. ఇటు జనసేనకు గాని అటు బీజేపీకి గాని చెప్పుకోదగ్గ స్థాయిలో పదవులు దక్కలేదు. ముఖ్యంగా జనసేన విషయానికి వస్తే కనీసం ఆ పార్టీ బలానికి తగ్గట్లుగా కూడా నామినేటెడ్ పదవులు దక్కలేదు. ఇప్పటికే మంత్రి పదవులతో సమానమైన పదవులు, అదేవిధంగా కేబినెట్ హోదా కలిగిన నామినేటెడ్ పదవులు దాదాపుగా తెలుగుదేశం పార్టీకే దక్కాయి. కూటమి అఖండ విజయంలో కాపు సామాజిక వర్గానిది కీలక పాత్ర. అయితే కాపులకు పెద్దపీట వేయడంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైందన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. కాపు సామాజిక వర్గానికి మంత్రి పదవుల విషయంలో మాత్రమే కాదు, నామినేటెడ్ పదవుల్లో కూడా అన్యాయం జరుగుతుందన్న ఆవేదన ఆ వర్గాల్లో కనిపిస్తోంది. అసలు ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు కూడా దామాషా ప్రకారం కాపులకు దక్కలేదు. కూటమి వచ్చాక నామినేటెడ్ పదవుల్లో అయినా న్యాయం జరుగుతుందని ఆశించిన కాపులకు అది లేకుండా పోయింది. అటు తెలుగుదేశం పార్టీలో అయినా ఇటు జనసేనలో అయినా కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎన్నికల్లో పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా జనసేన పార్టీ 21కి 21 స్థానాలు గెలుచుకోవడంలో కాపులది కీలక పాత్ర. కానీ కాపు సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోందని కాపుకుల సంఘాల్లో చర్చ జరుగుతోంది. అటు పదవుల విషయంలో గాని ఇటు రాజకీయపరమైన అంశాలలో ప్రాధాన్యత వచ్చే విషయంలో గాని కాపు సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూస్తున్నారన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. దేశంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉన్న ఏకైక కమ్యూనిటీ కాపులే. అటువంటి కాపులకు దశాబ్దాలుగా రాజకీయంగా అన్యాయం జరుగుతోంది. రాజకీయ పార్టీలు వారితో ఎన్నికల్లో ఓటు వేయించుకోవడం, ఆ తర్వాత పక్కన పెట్టేయడం మామూలుగా జరిగిపోతోంది. గత జగన్ హయాంలో కాపులకు ప్రాధాన్యత దక్కలేదు. రాయలసీమలో బలిజలు అధిక సంఖ్యలో ఉన్నా సీట్లన్నీ రెడ్లకే ఇచ్చుకున్నారు జగన్. అంతేకాదు, పదవులు కూడా రెడ్లకే. నామినేటెడ్ పదవులు, సలహాదారుల పదవులు అన్నీ తమ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు జగన్. కాపులకు ఇస్తామన్న 10,000 కోట్ల రూపాయలు కూడా జగన్ ఇవ్వలేదు. అయితే కూటమి ప్రభుత్వంలో అయినా కాపులకు న్యాయం జరుగుతుందిలే అని భావించిన వారికి నిరాశ ఎదురవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో ఆ సామాజిక వర్గానికి దక్కిన పదవులు చాలా తక్కువ. ముఖ్యంగా జనాభా దామాషా ప్రకారం చూస్తే సింహభాగం పదవులన్నీ కాపులకే దక్కాల్సి ఉండగా అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. 3% కూడా లేని కమ్మ సామాజిక వర్గానికి పదవుల విషయంలో ప్రాధాన్యత దక్కుతుండగా 30%కి పైగా ఉన్న తమను పట్టించుకోవడం లేదన్న ఆందోళన కాపుల్లో కనిపిస్తోంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో కాపు సామాజిక వర్గం అత్యధిక సంఖ్యలో ఉంది. విజయవాడ దుర్గగుడి పాలక మండలి చైర్మన్ పోస్టు కాపులకే దక్కాలన్న డిమాండ్ రోజురోజుకు బలపడుతోంది. రేసులో 3 పార్టీలకు చెందిన ఆశావహులు పోటీ పడుతున్నా కాపు సామాజిక వర్గానికే దుర్గగుడి పాలక మండలి చైర్మన్ పోస్టు దక్కాలని కాపు కుల సంఘాలు కూడా పట్టుపడుతున్నాయి. ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి ప్రాముఖ్యం ఉన్న ఆలయాల్లో విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం ఒకటి. రాష్ట్ర రాజకీయాలన్నీ ఈ ప్రాంతం నుండి నడుస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో దేవాలయ పాలక మండళ్ల చైర్మన్ల నామినేటెడ్ పదవుల భర్తీకి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దీనిపై తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన కూడా చేశారు.
మే నెలాఖరు నాటికి అన్ని ఆలయ కమిటీలు వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. జూన్ 12లోగా మిగిలిన అన్ని నామినేటెడ్ పదవులను సైతం భర్తీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీనితో ఇప్పటివరకు అసంతృప్తిగా ఉన్న కూటమి నేతల్లో మళ్లీ ఆశలు చిగిరించాయి. రాబోయే కొత్త నామినేటెడ్ పదవుల లిస్టులో తమ కష్టాన్ని ఇకనైనా పార్టీ పెద్దలు గుర్తించి పదవులు ఇవ్వకపోతారా అంటూ అసంతృప్తి నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈసారి తెరమీదకు దేవాలయ చైర్మన్ల నామినేటెడ్ లిస్టు రావడంతో ఇప్పుడు అందరి చూపు విజయవాడ దుర్గగుడి మీదే పడింది. దీనితో అసలు కనకదుర్గమ్మ గుడి చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలంటూ కూటమి నేతలు చర్చల్లో పడ్డారు. అయితే ఈ పదవి మాత్రం జనసేనకు రావాలని జనసేన నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అందులోనూ జనసేన 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించడానికి కారణమైన కాపు సామాజిక వర్గానికే ఈ పదవి దక్కాలన్న డిమాండ్ రోజురోజుకు బలపడుతోంది. గతంలో విజయవాడలో 2 నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం జెండా ఎగిరింది. అప్పుడు సెంట్రల్ నుంచి పోటీ చేసిన వంగవీటి రాధ 800 స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో విజయవాడని 3 నియోజకవర్గాల్లో జనసేన బలమైన ఓటు బ్యాంకు కనబరిచింది. అయితే 2024లో మాత్రం పొత్తులో భాగంగా విజయవాడలో జనసేన ఒక్క సీటులో కూడా పోటీ చేయలేదు. దీనితో ఆనాడు త్యాగం చేశాము కాబట్టి నేడు దుర్గగుడి చైర్మన్ పదవి జనసేనకు దక్కాల్సిందేనని జనసేన నేతలు కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఒక్క కాపు సామాజిక వర్గం వారు తప్ప అన్ని సామాజిక వర్గాల నుంచి, వివిధ రాజకీయ పార్టీల నుంచి దుర్గగుడి పాలక మండలి చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నారు. విజయవాడలో అత్యధిక జనాభా కలిగిన కాపు సామాజిక వర్గానికి మాత్రం ఆ అదృష్టం వరించలేదు. ఇంకోవైపు ప్రభుత్వంలో అలాగే పదవుల విషయంలో కాపులకు ప్రాధాన్యత దక్కేలా పవన్ కళ్యాణ్ సీరియస్గా దృష్టి పెట్టాలన్న డిమాండ్ కాపు కుల సంఘాల నుంచి వినిపిస్తోంది. తనను నమ్ముకున్న కాపులకు పవన్ కళ్యాణ్ పదవుల విషయంలో న్యాయం చేయాలని కాపు నేతలు కోరుతున్నారు. అయితే దుర్గగుడి చైర్మన్ పదవి రేసులో ప్రస్తుతం జనసేన నేత బాడిత శంకర్ పేరు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తోంది. బాడిత శంకర్ దుర్గమ్మ తల్లికి పరమభక్తుడు. ప్రజారాజ్యంలో కూడా ఈ నేత కీలకంగా పనిచేశారు. అందులోనూ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఈయనకే దుర్గగుడి పాలక మండలి చైర్మన్ పదవి ఇవ్వాలని పలువురు జనసేన నేతలు పట్టుబట్టారట. వాస్తవానికి విజయవాడ నగరంలో జనసేన పార్టీ బ్రతకాలంటే కనీసం ప్రోటోకాల్ ఉన్న నామినేటెడ్ పదవి ఒక్కటైనా ఉండాలి. లేకపోతే విజయవాడలో జనసేన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. మరి కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అన్నది తేలాల్సి ఉంది.